తాతయ్య ఆ, అజయ్. హలో సార్. హలో, కూర్చో. ఇతనేనా ఆ రోజు నిన్ను ఫాలో చేస్తూ ఇంటి దాకా వచ్చింది? అవును తాతయ్య, ఇతని పేరు అజయ్, చాలా మంచివాడు. మ్మ్. నువ్వెవరు, ఎక్కడుంటావు, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న ప్రశ్నలు అడగను. మా పద్దుని బాగా చూసుకుంటావా లేదా అని అడుగుతాను. బాగా చూసుకుంటాను సార్. బాగా చూసుకోకపోయినా పర్వాలేదు, కానీ తనకు ఫ్రీడమ్ లేకుండా మాత్రం చేయొద్దు. ఫ్రీడమ్లో ఉండే హ్యాపీనెస్ తెలుసు, ఒంటరితనంలో ఉన్న పెయిన్ తెలుసు. నా నుండి తనకి ఫ్రీడమ్ ఉంటుంది, తన వల్ల నాకు ఒంటరితనం పోతుంది. సో విల్ బీ హ్యాపీ టుగెదర్. నాకు ఆ నమ్మకం ఉండేచి, ఎందుకంటే నేను నమ్మేది నిన్ను కాదు, నా పద్దు నమ్మకాన్ని. ఆ, నువ్వు వైన్ తాగుతావా? అలవాట్లేదు సార్. అలవాట్లేదా? మరి మా పద్దుకుంది. డిసిప్లిన్ ఆర్మీ వాళ్ళ ఆలోచనలోనే కాదు, వాళ్ళ పెంపకంలో కూడా ఉంటుందని నా నమ్మకం. తాగడంలో కూడా డిసిప్లిన్ ఉంటుంది. నీ ఎంత బాగా చెప్పావయ్యా. నీలాగా వీళ్ళ అమ్మమ్మ నన్ను అర్థం చేసుకోలేకపోయింది. నేనెక్కడ తాగి పడిపోతాను అని దాని భయం. చాలా ప్రేమ నేనంటే. నువ్వు లేకపోతే నేను బ్రతకలేని చాలామంది అంటుంటారు, కానీ తను ప్రూవ్ చేసింది. తాతయ్య ప్లీజ్ ఊరుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను జ్యూస్ తీసుకొస్తాను. తాతయ్యకి ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే చాలు ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతారు. తాతయ్యది కూడా లవ్ మ్యారేజే. ఆయన కార్గిల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు రఘురామ్ అనే ఆఫీసర్ చనిపోయాడని విని అమ్మమ్మ హార్ట్ అటాక్తో చనిపోయింది. ఆ తర్వాత తెలిసింది చనిపోయింది తాతయ్య కాదని చెప్పి. అప్పటి నుంచి నన్ను అమ్మమ్మ గుర్తుగా పద్దు అని పిలవడం మొదలుపెట్టారు. ఆడపిల్లలు మరీ అమ్మమ్మలాగా సెన్సిటివ్గా ఉండకూడదని చాలా ఇండిపెండెంట్గా పెంచారు. అందుకేనా బాల్కనీలో నిలబడి మగరాయిళ్ళ మందు కొడుతున్నావు? థ్యాంక్ యూ సార్. సారా? పరాయి వాళ్ళంతా నన్ను సార్ అంటారు, సొంత వాళ్ళు నన్ను తాతయ్య అంటారు. జ్యూస్ చాలా బాగుంది తాతయ్య. గుడ్ గుడ్. ఇక్కడికి వచ్చావేంటా చాయ్? ఇక్కడే కూర్చుందాం. ఆ చివరి కూర్చుందామా? అక్కడ ఎవరు ఉండరు, ఇక్కడే కూర్చుందాం. పోనీ ఇటు వెళ్దామా? వద్దు, ఇక్కడ అందరూ చూస్తారు కదా. అక్కడంత సేఫ్టీ ఉండదుగా. పెద్ద సేఫ్టీ గురించి నేను కదా ఆలోచించాల్సింది. ఇక్కడ వెదర్ చాలా బాగుంది కదా. ఇట్స్ సో నైస్. ఏదో ఒకటి మాట్లాడచ్చు. ఎందుకు దూరంగా వెళ్ళిపోతున్నావు? ఏదైనా చెప్పొచ్చు కదా. పత్తు వద్దని చెప్తున్నాను కదా, నువ్వు ఐస్ క్రీమ్ తిను. ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? పద్దు పద్దు ఏమైంది? వెయిట్ 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 వెయిట్. అంత కూలింగ్గా ఉన్న వైన్ ఇంత గడగడ తాగేస్తున్నావంటే హాట్గా ఏదో జరిగిందన్నమాట. ఇటీ ఏం జరిగిందమ్మా? అజయ్ గాడు. అజయ్ గాడా? వాడే బీచ్కి వెళ్దామంటే తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కావాలంటే కొనివ్వలేదా? కొనిచ్చాడు తాతయ్య. కానీ బీచ్లోకి వెళ్ళి దగ్గరగా నుంచుంటే. అయ్యో, నువ్వు ఇలా పాజులు ఇచ్చి చెప్పకే. ఏదైనా వెదోపం చేశాడో చెప్పు, షూట్ చేసి పారేస్తాను. అది కాదు తాతయ్య, ఏమీ చేయట్లేదు. ఏమీ చెయ్యట్లేదా? బైక్ పైన తీసుకెళ్తాడు, కనీసం తగలనివ్వడు. పక్క నుంచుంటే దూరంగా జరుగుతాడు. ఫైనల్ గా సిగ్గు విడిచి హక్ చేసుకుందామని ట్రై చేస్తే అవాయిడ్ చేసి నా మూడ్ అంతా పాడు చేశాడు. టూ మచ్ టూ మచ్ టూ మచ్. ఒక అబ్బాయిని టెంప్ట్ చేయలేని ఇంత అందం ఎందుకు తాతయ్య? దాన్నేనమ్మా అడవిగా వచ్చిన వెన్నెల అంటారు.
నేనంటే ఇష్టం ఉందో లేదో అడుగు తాతయ్య. ఇష్టం లేకుండా ఎవరూ లవ్ చేయరని చెప్పు తాతయ్య. చూడజీ, దాని సరదాలు తీర్చకపోయినా పర్వాలేదు, బాధ పెట్టకయ్యా. తొందరపడాలంటే క్షణం చాలు తాతయ్య, కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవాలంటే జీవితకాలం సరిపోదు. ఇప్పుడు ఈ హగ్గులే రేపు హద్దులు దాటేలా చేస్తాయి. ఏజ్లో ఉన్నాం, అందులోనూ లవ్లో ఉన్నాం. ఆవేశంలో ఏదైనా జరగచ్చు. రేపు పద్దు పేరెంట్స్కి నేను నచ్చకపోవచ్చు. ఈలోపు జరగకూడనిది ఏదైనా జరిగితే విధిలేక వీధుల్లో తిరిగే నాలాంటి వాడు ఒకడు పుడతాడు. అది నాకు ఇష్టం లేదు. నా దృష్టిలో ఏదైనా పెళ్లి తర్వాతే. తాతయ్య మీరిట్రండి, మీరిట్రండి ముందు. అజయ్, ఐమ్ సారీ అజయ్, ఇట్స్ ఓకే. ఐమ్ సారీ. మౌనవ్రతమా మూగనోమా ఏమైనా మాట్లాడండి. కూర చాలా బాగుంది. కూతురు గురించి అడుగుతుంటే కూర గురించి చెప్తావే? ఏముంది, వీసాకి అప్లై చేసాం, రాగానే వెళ్ళిపోతాం. అల్లుడు, మ్మ్. నేను అడుగుతున్నది నా కూతురు గురించి కాదు, నీ కూతురు గురించి ఏం ఆలోచించావని. మాకు ఆ ఛాన్స్ ఎక్కడిచ్చారు నాన్న? డెసిషన్స్ అన్నీ మీరే తీసుకుని మళ్ళీ మమ్మల్ని అడుగుతారే? తల్లిదండ్రులుగా మీకు ఓ మాట చెప్పాలి, అలాగే మీరు ఓ మాట చెప్పాలి. సరే, మీ ఇష్టం. చేతులు గడిగేసుకొని సరే అంటే కుదరదు. ఆ చేతులతోనే కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలి. మీరేదో చేసినట్టు. ఆ, నువ్వు పద్ధతిగా అడిగి ఉంటే నేను పద్ధతిగానే చేసి ఉండేవాడిని. నాన్న, సరే సరే, మీరిద్దరూ కలిసి ఈ పెళ్ళి మాకిష్టమే అని ఒక్క మాట అనండి చాలు. తాత మనవరాలు ఒకటయ్యాక ఇక మాకు అనడానికి ఏం మిగిలింది? మాకు అంగీకారమే. కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. ఈ పెళ్లి మాకు అంగీకారమే. శుభం. హ్యాపీయేనా? థ్యాంక్ యూ తాతయ్య. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నన్ను బ్లెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. థ్యాంక్ యూ ఫాదర్.